తక్కువ రేటుకే భూమి, తక్కువ రేటుకే బంగారం, లేదా మీరు రూపాయి వేస్తే 12% వడ్డీ ఇస్తాం, 15% వడ్డీ ఇస్తాం. బంగారంలో పెట్టుబడి పెడతాం, మీకు లాభాలు పంచుతాం. ఇట్లాగా రకరకాల సంస్థలు పుట్టుకొస్తాయి. ఒక రూ. 1,00,000 చేతిలో ఉన్నటువంటోళ్ళు ఆ రూ. 1,00,000ని బ్యాంక్‌లో పెడితే 2.5% వడ్డీ, 4.5% వడ్డీ అనుకున్నప్పుడు ఇక్కడ 10% వడ్డీ వస్తున్నప్పుడు ఇటు వెళ్తారు. నా డబ్బులు రూ. 4 చేతిలో ఆడతాయి కదా అని. అక్కడ ఈ తేడాలు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటిది అగ్రిగోల్డ్ విషయంలోనూ అన్యాయం అయిపోయింది. అట్లాగే పబ్లిక్. అట్లాగే ఇప్పుడు అద్వైతాలోనూ అన్యాయం అయిపోయింది అక్కడే. అగ్రిగోల్డ్ వాళ్ళదేమో మొదట 100కి రూ. 120 ఉందని చెప్పిన యనమల రామకృష్ణుడు, ఆ తర్వాత 100కి 80 ఉందన్నారు, ఆ తర్వాత 100కి 40 ఉందన్నారు, 100కి 20 ఉందన్నారు. ఫైనల్‌గా ఈ రోజు వరకు మధ్యలో జగన్ వచ్చి ఓ 10,000 లోపు వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. ఆ తర్వాత అది ఆగిపోయింది. ఈ రోజు వరకు అగ్రిగోల్డ్ బాధితులకి దిక్కు లేదు. డబ్బులు కట్టినోడు మునిగిపోతాడు. ఆ ఆస్తులు ఎవడెవడో కబ్జా చేస్తాడు, లేదా ఎవడి చేతిలోనో ఉంటాయి. అదొక దరిద్రం. అది ఒక ఎన్నేళ్ళు అయిపోయింది అది? దశాబ్దం దాటిపోయింది. అట్లాగే ఇప్పుడు అద్వైత. దాంట్లో నా దగ్గర 10 పైసలు లేదంటున్నాడు. కనీసం బెయిల్‌కి కూడా డబ్బు లేదు. మీరే సాయం చేయండి అని పోలీసులను అడుగుతున్నాడు విచారిస్తుంటే. అద్వైతకి సంబంధించినటువంటి యజమాని వీళ్ళందరూ కూడా ఏది ఆదిత్య, అట్లాగే సుజాత అతని భార్య, ఆదిత్య భార్య సుజాత, అట్లా కీలక ఏజెంట్ బాలకృష్ణ. పోనీ ఏమన్నా రూపాయ, ₹2 అంటే 39 కోట్ల రూపాయలు లెక్కపత్రం లేకుండా మాయమైపోయినాయి. తర్వాతన ఈ కథ నడుస్తుంది. జనాలు అన్యాయం అయిపోతా ఉంటారు.